సార్ ఎక్సర్సైజ్ చేయకపోతే శరీరంలో ఎలాంటి మార్పులు జరగొచ్చంటారు? రైట్. ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనము ఈ బుక్లో ఎక్సర్సైజ్ గురించి 3rd చాప్టర్లో ఇచ్చాం. ఫస్ట్ డైట్, సెకండ్ స్లీప్, థర్డ్ ఎక్సర్సైజ్, తర్వాతనే మిగిలినవన్నీ. ఈ ఎక్సర్సైజ్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. దాంట్లో మెయిన్ లాభం ఏంటి అంటే లైఫ్ స్పాన్ పెరుగుతుంది. మీరు కన్నా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే, మీరు వితౌట్ ఎక్సర్సైజ్ 90 ఏళ్ళు బతికితే, విత్ ఎక్సర్సైజ్ 100 ఏళ్ళు బతుకుతారు. లైఫ్ స్పాన్ని పెంచడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ యూత్ ఎప్పుడైతే డిప్రెషన్స్ కానీ, హార్ట్ బ్రేక్స్ కానీ, బ్రేకప్స్ కానీ ఉంటాయో, వీళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే హెవీ ఎక్సర్సైజ్ చేయాలి. ఈ ఎక్సర్సైజ్ వల్ల ఏంటంటే మనకు మంచి హార్మోన్స్ రిలీజ్ అయ్యి, మంచి ఎండోక్రైన్ హార్మోన్స్, యాంటీ డిప్రెసెంట్ హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి అన్నమాట. అది ఒక మేజర్ థింగ్. మీకు ఏ సిస్టమ్ బాగుండాలన్నా, డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ బాగుండాలన్నా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి. మనకు 9 టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అవి ఏంటి అనేది ఈ బుక్లో క్లియర్గా మెన్షన్ చేసామన్నమాట. ఫస్ట్ అంటే అడాప్టేషన్ అంటాం, స్కిల్ అంటాము, మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటాము, లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటాము, షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటాము, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటాము, పవర్ ఎక్సర్సైజెస్ అంటాము, స్పీడ్ ఎక్సర్సైజెస్ అంటాము, హైపర్ట్రోఫీ ఎక్సర్సైజెస్ అంటాము, లోకల్ ఎండ్యూరెన్స్ అని ఇలా 9 వెరైటీస్ ఆఫ్ ఎక్సర్సైజెస్ని ఈ బుక్లో క్లియర్గా మెన్షన్ చేస్తాం. ఎప్పుడే కానీ ఎక్సర్సైజెస్ మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఒకటే టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయకుండా ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేస్తే అది మన న్యాచురల్ లైఫ్ స్టైల్ని, అంటే మనం అడవుల్లో ఉండేటప్పుడు ఎన్ని రకాల ఎక్సర్సైజెస్ చేసామో అవన్నీ మనం ఈ బుక్లో కవర్ చేసాం అన్నమాట. ప్రతి ఒక్కరూ వెరైటీస్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా హెల్తీగా అన్ని సిస్టమ్, ఎస్పెషల్లీ ఇమ్యూన్ సిస్టమ్ కానీ, లైఫ్ స్పాన్ పెరగడం కానీ, డిప్రెషన్స్ నుంచి బయటికి పడడం కానీ ఎక్సర్సైజ్ ద్వారా జరుగుతుంది.